ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఇక్కడ బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఎంత పని చేశావో తెలుసా? తెలిసి తెలియని తనంతో ఎంత పొరపాటు పని చేశావో తెలుసా? దారిన పోయే దరిద్రాన్ని నెత్తికెక్కించుకొని కూర్చున్నావు. ఈరోజు ఆ దరిద్రం నెత్తినెక్కి శివతాండవం చెయ్యబోతోంది, నాట్యం ఆడబోతోంది, నిన్ను పాతాళానికి తొక్కేయబోతోంది. నిన్ను చూస్తే నిజంగా చాలా బాధ వేసింది, భయం వేసింది, జాలి కలిగింది బిడ్డ. అందుకే నిన్ను హెచ్చరించాలి, నిన్ను మేల్కొల్పాలి అని పరుగున ఈ సాయి వచ్చేసాడు తల్లి. ఈ రోజు ఆ నెత్తికెక్కించుకున్న దరిద్రం నిన్నేం చేయబోతోందో తెలుసా? నీ కన్నీళ్లకు కారణం కాబోతోంది, నిన్ను సర్వనాశనం చేయబోతోంది, నిన్ను నట్టేట ముంచాలని చూస్తోంది. నీతో పాటు నీ కుటుంబం కూడా అల్లాడిపోవాల్సి వస్తుంది. ముగ్గురు శత్రువులు బిడ్డ, నీ వెనక ముగ్గురు శత్రువులు చావు దెబ్బ కొట్టబోటానికి సిద్ధంగా ఉన్నారు. చావు దెబ్బ కొట్టబోతున్నారు, ప్రయత్నిస్తున్నారు, తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తాను బిడ్డ. వారెవరో వాళ్ళ పేర్లు కూడా ఏంటో చెప్తాను. ఈరోజు అయితే జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా నీ జీవితం అయితే కష్టపు చివరి అంచుల్లో ఉంది, ప్రమాదపు చివరి అంచుల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. ఇక్కడ నుంచి నిన్ను జబ్బ పట్టుకుని చటుక్కన బయటకు లాగటానికే ఈ సాయి ఈ రోజు పరుగున వచ్చేసాడు. ఎందుకంటే ప్రమాదపు అంచున ఉన్నావు. ఒక కాలు కొంచెం అటు కదిలితే కూడా పూర్తిగా ప్రమాదంలోకి పడబోతావు. నువ్వు అలా పడకూడదని నీ సాయి తపన, నీ తండ్రి తపన. అని నీ సాయి ఇంతగా తపన పడుతుంటే, నీ తండ్రి ఇంతగా తపన పడుతుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ సాయికి కోపం కదా? నీ సాయి ఆగ్రహానికి నువ్వు గురి అవ్వక తప్పదు కదా? కాబట్టి జాగ్రత్త. ఇది నీ జీవితం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, వదిలేసినా, ఏముందులే అని అనుకున్నా ఖచ్చితంగా బాధపడతావు బిడ్డ. సర్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది, అన్నిటినీ నష్టపోవాల్సి వస్తుంది. అలా దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు కాబట్టి దాన్ని దిద్దుకోవాల్సిన తప్పు, నెత్తిన పెట్టుకున్న దరిద్రాన్ని విసిరి నేల మీద కొట్టాల్సిన బాధ్యత కూడా నీదే. ఎలా ఉండాలి తెలుసా? నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు కదా, ఆ దరిద్రాన్ని కిందికి వేసి కొట్టావంటే నడుము విరగాలి, బుద్ధి రావాలి. జన్మలో మళ్ళీ అలా చేయకూడదు, అలాంటి బుద్ధి చెప్పాలి. మరి నీ సాయితో చేయి కలుపుతావా? రా, ఇద్దరం కలిసి ఆ దరిద్రం ఆట కట్టిద్దాం అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఒక నిగూఢార్థం దాగినటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చేసారు. అసలు బాబా గారి మాటల వెనుక ఎంత అర్థం ఉంది. ఒక్కొక్క మాట వింటుంటే కూడా రోమాంచనం అవుతుంది. అసలు ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవున పడింది, మీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? బాబా గారు మిమ్మల్ని ఎంచుకున్నారు, ఏదో జరగబోతుంది, ఏదో చెప్పాలని వస్తున్నారు, మీకు తోడుగా నేనుంటా అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే కదా విషయం ఏంటో తెలిసేది. స్కిప్ చేశారు అంటే మ్యాటర్ స్కిప్ అయిపోతుంది, విషయం తెలియకుండా అయిపోతుంది. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అదే చేత ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయండి. బాబా గారి ఆశీర్వాదం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. ఇక నేను ఒక అమ్మాయి అండి, విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అటువైపు ఇటువైపు పెద్దలు ఒప్పుకున్నారు. సరే, లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుందామని వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో అబ్బాయి వేరే అమ్మాయికి అంటే కనెక్ట్ అయ్యాడు. వేరే అమ్మాయిని ప్రేమించటమో ఇష్టపడటమో ఏదో సంథింగ్ ఏదో జరుగుతోంది. ఈ అమ్మాయి ఇంకా తనతో లైఫ్ ఊహించుకుంది, ఇంకా పెళ్ళని ఫిక్స్ అయిపోయింది. 2 వైపులు వాళ్ళకు తెలుసు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అబ్బాయి వద్దంటున్నాడు, ఏం చేయాలో దిక్కు తోచలేదు. బాబా మీద నిజానికి భారం వేసేసే తండ్రి, నువ్వే నా జీవితాన్ని సరిదిద్దుతావా లేదా నాయనా అంటూ అప్పుడు ఈ గురువు గారి గురించి చూడటం జరిగింది. వెంటనే గురువు గారు కాల్ చేశాను, నువ్వు అస్సలు భయపడకమ్మా, ఆ అబ్బాయి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను, తనంతట తానే వచ్చేలా నేను చేస్తాను అంటూ మాట ఇచ్చారు. ఇచ్చినట్టే అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నేను తప్పుగా మాట్లాడాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ అబ్బాయి ఎంతో హ్యాపీగా ఉన్నాడు నాతో ఇప్పుడు అంటూ తన హ్యాపీనెస్ అమ్మాయి షేర్ చేసిందండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్
96698722. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకు తెలియకుండా మేముండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, విడిపోయే స్థితిలో ఉన్న, విడాకుల స్టేజ్కి వెళ్ళిన, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఈ రోజుటి సందేశాన్ని అయితే జాగ్రత్తగా గమనించి తీరాలి తల్లి. అసలు నిన్ను చావు దెబ్బ కొట్టబోతున్న వ్యక్తులు ఎవరు, ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు, ప్రతి ఒక్కటి చెప్తాను. ఆ ముందుగా వాళ్ళు నీ జీవితంలోకి ఎందుకు వచ్చారో, ఎలా రావాల్సి వచ్చిందో, దానికి కారణం ఏంటి అంటే నీ మనస్తత్వము, నీ బుద్ధి, ఇవన్నీ కూడా నీ తెలివితేటలు కూడా కారణమవుతాయి కదా. వాటి గురించి ఒక 2 ముక్కలైతే తెలుసుకో. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే రేపటి రోజు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. కాబట్టి నీ చెప్పాలంటే నీ చాలా అంటే చాలా సున్నితమైన మనస్తత్వం తల్లి. మంచి పనులు చెయ్యాలి అనేటటువంటి తపనైతే నీలో విపరీతంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా మంచినే చెయ్యాలి అని ఒక ఆలోచన అయితే ఉంటుంది. మంచి కోసం ఎంత దూరమైనా కూడా వెళ్తాం. ఒక రకంగా కొంచెం సున్నితమైన మనస్తత్వం అని కూడా నీదైతే చెప్పాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా, మంచికి మంచిగా ఉంటావు, చెడుకి చెడుగానే కూడా ఉంటావు. నీ వినయ విధేయతలు ఇలా కలిగి ఉండటం వల్ల చాలా మంది స్నేహితులు ఉంటారు. నీకు భోగాలను అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే గొడవలంటే నీకు అస్సలు ఇష్టపడవు. అలాగే ఇంటి వ్యవహారాల్లో కూడా చాలా బాగా చూసుకుంటావు. అంటే కుటుంబం చాలా ముఖ్యంగా భావిస్తావు. ఇది నీకున్న ఒక ప్రత్యేక గుణం అని చెప్పుకోవాలి. నా కుటుంబం వాళ్ళు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ కోసం ఏది చెయ్యటానికైనా కూడా వెనకాడవు. ధైర్యంగా ముందడుగు వేస్తావు. చురుకుతనం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనం జరిగినటువంటి సంఘటనలు, కలిసి తిరిగినటువంటి మనుషులను నువ్వు స్పష్టంగా ఇప్పటికీ కూడా గుర్తుంచుకుంటావు. అయితే నీలో ఉన్న ప్రధాన లోపం, ఏ పనిని సొంతంగా చేసుకోలేవు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నీ పని నువ్వు చేసుకోలేవు. ఏదైనా ఒక పని జరగాలి అంటే ఒక సలహా ఎవరో ఇస్తేనే, ఇది ఎలా చేయి బాగుంటుంది, అలా చేయి బాగుంటుంది అని నిన్ను అలా ప్రోత్సహిస్తేనే, ముందుకు తోస్తేనే వెళ్తావు. లేకపోతే ఒక్కొక్కసారి అలా ఆగిపోతావు. ఈ లోపం కూడా నీలో ఉంది. దీన్ని దిద్దుకోవాలి తల్లి నువ్వు. ఇలా ఎవరో ఒకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి పనినైనా ఇంకా మళ్ళీ చేసేస్తావు, అది వేరే విషయం. ఇలా సున్నితంగా ఉంటావు. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షిస్తావు. అది మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఉండటం ఏమవుతుంది అంటే ఒక ఎదుగుదలకి కారణమవుతుంది. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నీలో. అయితే ఇక్కడ ఒక్కసారి నీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం కానీ అది కానీ మళ్ళీ ఇంకోసేపటికి ఉండదు, వెంటనే చకచకా కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చేసుకుంటూ ఉంటావు. ఎలా అంటే చకచక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా తెలివితేటలు గల ఒక వ్యక్తివి అని కూడా చెప్పాలి. అయితే అబద్ధాలు ఎవరైనా చెప్పటం నీ దగ్గర చాలా కష్టమైన విషయం బిడ్డ. ఎందుకంటే అబద్ధాలు ఎవరైనా చెప్తుంటే ఈజీగా కనిపెడతావు. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండటానికి కూడా ప్రయత్నిస్తావు. ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అని తేలికగా గ్రహించేస్తావు. కాబట్టి ఎదుటివారు నీతో అబద్ధాలు చెప్పాలంటే కూడా కొంచెం వెనకంజ వేస్తారు. ఇలా చూసుకుంటే నీ జీవితంలో ఎలా ఉంటుంది అంటే గనక, ఆసక్తి లేకపోయినప్పటికీ కొన్ని పనులు చేస్తావు. ఆ పనుల్లో కూడా నీకు అద్భుతంగా నీకైతే కలిసి వస్తుంది. ఇంకా ఏదైనా ఒక పని మనసు పెట్టి చేసావు అనుకో, ఇంకా దానికి తిరుగు ఉండదు. అంత అద్భుతంగా చేస్తావు. అందులో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తావు. వెన్ను తిరిగే మాట ప్రసక్తే ఉండదు. ఇంకా ముక్కుసూటి తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటావు బిడ్డ. ఈ విధంగా నువ్వు నీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. అయితే నువ్వు ఎక్కడైనా పని చేస్తున్న ఉద్యోగ పరంగా కానీ ఎక్కడైనా నిజాయితీగా ఉండటానికే ఇష్టపడతావు. ఎక్కడా కూడా ఆ నిజాయితీ తప్పటానికి నీకున్న కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు తప్పటానికి ఏ మాత్రం కూడా ఇష్టపడవు. అవకాశం వస్తే కూడా వాటిని దాటవు, తప్పటానికి ప్రయత్నించవు. నీ కోసం నువ్వు ఏవైతే గీసుకుని ఉన్నావో ఆ గీతలు దాటి బయటకు రావు, ఆ హద్దులు దాటి బయటకు రావు.
ఎందుకంటే ఒక చట్రంలో ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా. నిజాయితీగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, నీతిగా ఉండాలి, ఎవరికి మోసం చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటావు. ఎందుకంటే ఎదుటి వాళ్ళది కూడా ప్రాణమే కదా, ఎదుటి వాళ్ళు కూడా మనిషే కదా. నేను ఎలా అయితే బాధపడతానో వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఈ రోజు నేను వాళ్ళని బాధ పెడితే రేపటి రోజున అదే బాధ నాకు వస్తుంది. ఎందుకంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఈరోజు నేను వారిని ఒక్కరిని బాధ పెట్టాను, కన్నీళ్లు పెట్టించాను, మోసం చేశాను, రేపటి రోజు నాతో పాటు నా కుటుంబం కూడా బాధపడాల్సి రావచ్చు, కన్నీళ్లు పెట్టుకోవాల్సి రావచ్చు. అలాంటి స్థితి నాకు, నా కుటుంబానికి వద్దు అనే ఒక మనస్తత్వం ఇది. కుదిరితే మంచి చేద్దాం, చేత కాలేదా ఏం చేయకుండా మౌనంగా ఉండిపోదాం అన్న ఒక మనస్థితి కూడా అనేది. ఎక్కడ నిజాయితీగా ఉండటానికి ఇష్టపడుతూ కొన్ని సందర్భాల్లో తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, అవకాశం వచ్చినప్పటికీ ఆ తప్పు చెయ్యవు చూడు నువ్వు. అదే నీలో ఈ సాయికి నచ్చే గుణం. ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోవు. ఇక అదే విధంగా చాలా సహనంతో ఉంటావు. అలాగే కోపం, ఆవేశం కూడా ఒక్కొక్కసారి కట్టలు దించుకుంటూ ఉంటాయి, ఎక్కువ వస్తుంటాయి. నీకు కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడో తెలుసా తల్లి? నీ విషయాల్లో ఎవరైనా తల దూర్చినప్పుడు, వేలు పెట్టినప్పుడు, నీ పనుల్లో తల దూర్చడం చేస్తే నీకు అసలు వచ్చే కోపం అంతా ఇంత కాదు, అంత కోపం అయితే వస్తుంది. మరి ప్రేమ అంటే ప్రేమ కూడా వచ్చినప్పుడు అంతకు మించే ఉంటుంది. కనుక ఇలా కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ముక్కుసూటిగా ఉన్న వాళ్ళకి, ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వాళ్ళకి ఎవరుంటారు? ఎక్కువ శత్రువులు ఉంటారు. అలా నీకు కూడా శత్రువులు అధికంగానే ఉన్నారు. ఇక్కడ నీ శత్రువులు ఏంటో తెలుసా బిడ్డ? వాళ్ళైతే ఎదురుగా వచ్చి నీతో కొట్లాడరు, పోరాడరు, కానీ వెనక నిన్ను ఎదుర్కొనే శక్తి, దమ్ము లేక వెనక ఏం చెయ్యాలో చెయ్యటానికి అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక నీ జీవితంలో 12 ఏళ్ల శత్రువు ఎవరో ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, నువ్వు పని చేసే చోట కావచ్చు, నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు, నీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ నువ్వు వాళ్ళని గుర్తించలేకపోతున్నావు. ఎందుకంటే నీది మంచి స్వభావం కాబట్టి. నేనున్నట్టే అందరూ ఉంటారులే, ఇతర వ్యక్తులు కూడా నిస్వార్థంగానే మంచిగా ఉంటారు అని భావిస్తూ ఉంటావు కాబట్టి నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. నీ ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. నిన్ను అందరూ మంచిగా మర్యాదగా మాట్లాడటం చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు గౌరవంగా ఉండటం చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాపి నాకు ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వు అని నువ్వు అడగలేదు కాబట్టి దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. తిన్నా పస్తున్నా బాధ, కడుపు నిండా బాధున్న పైకి నవ్వుతుంటావు చూడు, దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎదగటం అంటే డబ్బు పరంగా ఒక రకంగా ఎదిగితే, ఆస్తి అంతస్తు పరంగా ఒక రకంగా ఎదిగితే, పేరు ప్రతిష్టల పరంగా ఇంకొక విధంగా ఎదిగితే, ఇక్కడ నీ మంచితనం పరంగా నువ్వు ఎదుగుతున్నావు. ఆ ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోతున్నారు. అలా కుట్రలు బండుతూ ఉన్నారు, నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అంటే నీ జీవితంలో చాలా ఏళ్ల నుండి ఉన్నారు. ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే నీకు ఎక్కువ కనిపిస్తున్నాయి తల్లి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో ప్రేమగా ఉండాలి తల్లి. నువ్వు బుద్ధి చెప్పాలి. అయినా కానీ నువ్వు నీ సొంత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో పంచుకోకు, చెప్పుకోకు. ఒకవేళ చెప్పావు అంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఎంతో పెద్ద తప్పు చేసిన దానివి అవుతావు. కష్టాలను కోరి తెచ్చుకున్న దానివి అవుతావు. చిక్కుల్లో నీ అంతటి నువ్వే వెళ్ళి పడని దానివి అవుతావు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే బిడ్డ, మరి ఇది వరకు మోసం చేశారని తెలిసినా వారు తన కీడు కోరుకుంటున్న వ్యక్తులని తెలిసిన మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులు నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా నువ్వు తప్పు చేశావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన దానివి నువ్వు అవుతావు. నీకు నువ్వు సమస్యలని సృష్టించుకున్న దానివి అవుతావు. నీ జీవితాన్ని నీకు నువ్వు నేరుగా నాశనం చేసుకున్న దానివి అవుతావు. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకో. ముఖ్యంగా మరో 2 రోజుల్లో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే నీ శత్రువులు ఎవరో నీకు అర్థం కావటానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బిడ్డ. ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర నీ గురించి చెడుగా ప్రచారం చేశారో, నీ వెనుక చెడుగా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని నీకు తేటతెల్లం చేస్తారు. అంటే చూడు, నువ్వు ఇక ఈ వ్యక్తిని ఎంత గుడ్డిగా నమ్మావో, కానీ ఆ వ్యక్తి నీ గురించి ఇలా ప్రచారం చేస్తున్నారు, చెడుగా ఇలా చేస్తున్నారు, నీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు అంటూ ఆ విన్న వ్యక్తి, 3వ వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి వచ్చి ఈ వ్యక్తి గురించి నీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పేదాకా కూడా నువ్వు తెలుసుకోలేవు.
ఎలా చెప్తున్నారా నా గురించి, వీళ్ళు ఎలా అంత చెడు ప్రచారం చేస్తున్నారా, నాకు చెడ్డ పేరు తెస్తున్నారా అని అప్పటి వరకు కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. అప్పుడు వాళ్ళే చెప్తారు వాళ్ళ వల్ల నువ్వు మోసపోయావు అని. ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఈ సాయి కళ్ళకు కనిపిస్తున్నాయి తల్లి. ఇక్కడ ఈ మోసగాళ్ళు, ఈ ముగ్గురు ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి ఈ నెలలో ఇలాంటి జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. వాళ్ళు మీకు డబ్బు పరంగా మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలను వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవటానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించు. అలా ముందుకు వెళ్ళాలి. నీ బంధువుల్లో నీ మంచి కోరే వాళ్ళెవరు, నీ చెడు కోరుతున్న వాళ్ళెవరు, నీకు అయిన వాళ్ళలో నీ మేలు కోరుతున్న వాళ్ళెవరు, కీడు కోరుతున్న వాళ్ళెవరు, నీకు తెలిసిన వాళ్ళు నీ ముందు ఎలా ఉన్నారు, వెనక ఎలా ఉన్నారు, ముందు వెనక ఒకటిగానే ఉన్నారా, లేదా నీ ముందు నటిస్తూ నీ భజన చేస్తూ నిన్ను పొగుడుతూ వెనక నీ గురించి దానికి ఆపోజిట్ గా చెప్తున్నారా, వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారా? ఇవన్నీ కూడా గమనించుకో బిడ్డ. ఒక వ్యక్తి నీతో ఉన్నారు అంటే గుడ్డిగా నమ్మేయటం కాదు కదా. వారి వెనక ఎలా ఉన్నారు, నీ దగ్గర ఎలా ఉన్నారు అన్ని తెలుసుకుంటేనే ఆ వ్యక్తితో నువ్వు జీవితాంతం ముందుకు సాగగలవు. ఒకవేళ నీ చెడు కోరే వ్యక్తి అయితే మెల్లిగా దూరం వెళ్ళిపోవు. నువ్వే కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా మెల్లిగా సున్నితంగా దెబ్బ తగలకుండా తప్పుకోవటమే దానికంటే ఉత్తమమైన పని ఇంకొకటి ఉందా? కాబట్టి జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళు తల్లి. కొన్నిసార్లు నీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు నీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే నువ్వు వాటిని పాటించేస్తావు ఒక్కొక్కసారి. దానివల్ల నువ్వు కష్టాల్లో పడే అవకాశం కూడా చాలా ఉంది. కొన్నిసార్లు నువ్వు ఉన్నదంతా కోల్పోయే స్థితి కూడా రావచ్చు ఈ పనికి మాలిన సలహాల వల్ల. కాబట్టి నీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించు. వారి ఇచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. అవసరమైతే నీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్న వారితో, నీ మేలు కోరే వారితో, నిన్ను నిజం కోరుకునే స్నేహితులతో ఒకసారి మాట్లాడు. నీ మేలు కోరే స్నేహితులు, నిజమైన వ్యక్తులు నీ వాళ్ళు అన్నప్పుడు నీ మనసుకు తెలుస్తుంది, నీ మనసు చెప్తుంది. అలాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడు, నిర్ణయం తీసుకో. కొందరు బయట మంచిగా కనిపించినట్టుగా లోపలికి ఉండరు, లోపల కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు నీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు? నువ్వు మంచి దారిలో వెళ్తున్నా, అరే ఈ దారి బాలేదురా ఇటు వెళ్ళు అని. ఎందుకంటే వారికి తెలుసు ఈ దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఇందులో నీకు మంచి జరుగుతుందని తెలుసు, మేలు జరుగుతుందని తెలుసు. వాళ్ళ ఊహకు కూడా అందంత స్థాయికి నువ్వు వెళ్తావని తెలుసు. అక్కడ దారి మళ్లించాలి అంటే పనికి మాలిన దారి, అక్కరలేని దారికి నిన్ను మళ్లించాలి. ఆ పనులు చేస్తారు వాళ్ళ పిచ్చి సలహాలతో. ఈ విషయాన్ని ముందు నువ్వు గమనించాలి, గుర్తించాలి. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకనంటే ఒక ద్రోహి నీ జీవితంలో ఇక్కడ ఉన్నట్లు ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కొందరు ఉంటారు తల్లి, వారికి నీతో నేరుగా గొడవ పడే ధైర్యం ఉండదు. అందుకే నిన్ను రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు. కావాలంటే గుర్తించి ఒకసారి గమనించు. ఎవరు నిన్నైతే రెచ్చగొట్టి గొడవల్లోకి దింపుతున్నారో, ఎవరి మీదకన్నా గొడవకి వెళ్లేలాగా చేస్తున్నారు, ఎవరు ఎలా రెచ్చగొడుతున్నారు, ఉన్నవి లేనివి వేరే వాళ్ళ మీద కల్పించి ఎలా చెప్తున్నారు ఒక్కసారి గమనించు, ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న వారికి ఏంటంటే ఒక లక్షణం ఏంటంటే ఎవరైనా రెచ్చగొడితే, నీ విషయంలో ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతావు. ఇది మంచిగా చెడుగా ఏం ఆలోచించు. వాళ్ళు రెచ్చగొట్టగానే నీ అంతట నువ్వే వెళ్ళి గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కూడా కోల్పోతావు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళ మాటలు అలా ఉంటాయి, నీ మేలు కోరినట్టే ఉంటాయి. వారి మాయలో పడిపోతావు, వెళ్తావు నువ్వు కూడా. ఇది నీ వ్యక్తిగత జీవితంపై లేదా ఉద్యోగంపై లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుందని గుర్తించావా? కాబట్టి ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. అలాంటి ద్రోహులు నీ చుట్టూ కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంది. ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా, ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు, నాకు చెప్పాల్సిన అవసరం ఏంటని ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నిస్తే నీకు దాని వెనుక ఉన్న అర్థం, పరమార్థం ఏంటో నీ మనసుకు తెలిసిపోతుంది. నీ మనసు చెప్తుంది, వద్దు తను నిన్ను రెచ్చగొడుతున్నారు, నిన్ను చెడుదారికి మళ్ళిస్తున్నారని నీ మనసు నిన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించు. నీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండి తీరాలి బిడ్డ. లేకపోతే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చెయ్యకు. అలా అప్పుగా ఇవ్వటం కానీ చెయ్యకు.
ఒక వ్యక్తి వల్ల నువ్వు ఇలాంటి సమస్యలు చిక్కుకునే అవకాశం అయితే ఉంది. ఆర్థిక పరంగా నిన్ను వాడుకోవటానికి, తమ స్వార్థం కోసం నీ నుండి డబ్బులు తీసుకోవటానికి కొందరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్ళు నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబ సభ్యులతో చర్చించు, మాట్లాడు. అలాగే అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకో. అలా చేస్తేనే నీకు మేలు జరుగుతుంది. లేకపోతే నువ్వు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కోరి కష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ ముగ్గురు ద్రోహులు నీ జీవితంలో కనిపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఒక మాట సహాయం చేసేటప్పుడు కూడా ఇలా నువ్వు మాట సహాయం చేస్తే నా పని జరిగిపోతుంది, పలానా వాళ్ళకి నువ్వు మధ్య ఉండి మాట సహాయం చేయి, నువ్వు మధ్య నుండి డబ్బులు ఇప్పించు, నువ్వు మధ్య నుండి ఉద్యోగం ఇప్పించు, నువ్వు మధ్య నుండి పెళ్లి సంబంధం చూడు, ఇలా చాలా ఉంటాయి. ఇలా మధ్యలో వెళ్ళావు అంటే చాలా చిక్కులు పడతావు. వెనక ముందు ఏమీ చూసుకోకుండా ఎక్కడా కూడా ముందుకు వెళ్ళకు బిడ్డ. ఇలాంటి వాటి వల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది. డబ్బు నష్టపోవాలి, మనశ్శాంతి నష్టపోవాలి, పేరు ప్రతిష్ట నష్టపోవాల్సి ఉంటుంది, ఆస్తి నష్టపోవాల్సి ఉంటుంది, పరువు నష్టపోవాల్సి ఉంటుంది, నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడున్న వ్యక్తులు ఏ చిన్న కొద్ది పొరపాటు చేసినా, అటు ఇటు తప్పటడుగు వేసినా అది నీకే చుట్టుకుంటుందని నువ్వు గుర్తుంచుకో. జాగ్రత్త. ఇలా నిన్ను అనేక విధాలుగా వాడుకుని నిన్ను నాశనం చేసి దెబ్బ కొట్టాలని చూస్తున్న వ్యక్తులు ముగ్గురు ద్రోహులైతే నీ జీవితంలో కనిపిస్తున్నారు బిడ్డ. నువ్వు వీటన్నింటినీ ఎలా బయటపడాలి అంటే అడుగడుగున అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉండటమే. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం జరుగుతుందిలే అని ఉదాసీనంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎవరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఎందుకు ఈ దారిలో వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి మనసు పెట్టి చూసావు అంటే వారి పనుల వెనుక, చేతల వెనుక, మాటల వెనుక ఉన్న మర్మం నీకు అర్థమైపోతుంది. అప్పుడు ఎలా ఉంటావు? ఏ చెడు కూడా నిన్నేమి చేయలేదు. ఎవరు నిన్ను నాశనం చెయ్యాలన్నా, మోసం చెయ్యాలన్నా, ముంచేయాలన్నా వాళ్ళ తాతల తరం కూడా కాదు. ఎందుకంటే నీ తెలివితేటలతో నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు నీ బుద్ధి మేల్కుంటుంది. ఇంకెలాగో నీ సాయి నీ పక్కనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త బిడ్డ, ఇక్కడ ఇలా జరుగుతోంది అని ఏదో ఒక సంకేతం ద్వారానో, ఒక సూచన ద్వారానో, ఎవరో ఒకరి మాట ద్వారానో, ఒక హెచ్చరిక ద్వారానో, వారి ద్వారా నీ సాయి నీకు చెప్పిస్తూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు, కాపాడుకుంటూనే ఉంటాడు. మరి ఇన్ని ఎందుకు చెప్పానంట? అప్రమత్తంగా ఉండకు, అజాగ్రత్తగా ఉండకు, ఏమరపాటుతో ఉండకు, తెలివితో ఉండు, హెచ్చరికతో ఉండు, ఎరుకతో ఉండు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు, నీ చుట్టూ జరుగుతున్నది గమనిస్తూ ఉండు అని చెప్పటానికే. సమయం అంతా ఒక్కలా ఉండదని హెచ్చరించటానికే. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎవరి ద్వారా ఏం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ముందుగా జాగ్రత్తగా మేల్కొమ్మని నీ సాయి ఇదంతా చెప్తున్నాడు, నిన్ను మేల్కొల్పుతున్నాడు. ఇక వారి ఆటలంటావా? నీ సాయి ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఇక్కడ చేయాల్సింది నువ్వు బాధ్యతగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం. ఆ తర్వాత జరగాల్సిందంతా కూడా నీ సాయి జరిపించేస్తాడు. వాళ్ళ ఆటలన్నీ నీ సాయి కట్టిస్తాడు. కాబట్టి నీకొచ్చిన నష్టమైతే ఏమీ లేదు బిడ్డ. భారాన్నంతా నీ సాయి పాదాల వద్ద ఉంచో, భారం అంతా నీ సాయి మోస్తాడు, నీకు బాధ్యతల్ని అప్పగిస్తాడు, నీ జీవితాన్ని ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు. ఇలా నిన్ను చూసి కుళ్ళుకునేవాళ్ళు, నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు, నిన్ను చూసి కుట్రలు కుతంత్రాలు చెయ్యాలి అని అనుకునేవాళ్ళు, వాళ్ళ చెడ్డ బుద్ధులన్నీ కూడా నశించిపోయే విధంగా వారికి నేను గుణపాఠం చెప్తా, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతా. ఆ లోపు నువ్వు చేయాల్సిందేంటి? నీ జాగ్రత్తలో నువ్వు ఉండటం, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం, ప్రతి పని నీ స్వయంగా నువ్వే చేసుకోవటం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం, ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు ఇది మంచిగా చెడుకని ఒక్క నిమిషం ఆలోచించటం. నీ తెలివితేటలకు నువ్వు పదును పెట్టావు అంటే ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు బిడ్డ. కాబట్టి నీ తెలివితేటలకు పదును పెట్టి నువ్వు ఒక పదునైన కత్తిలాగా మారాలి, చురకత్తిలాగా మారాలి, చురుగ్గా మారాలి. అదే నీ సాయి కోరిక అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.